సంజయ్ గాంధీ అని ఆయన కుటుంబ నియంత్రణ గురించి మొండి పట్టుబట్టాడు ఆయన. ఎందుకు ఆ కుటుంబ నియంత్రణ విషయంలో ఆయన అంత పట్టుదలగా ఉన్నాడండి? భ్రమ. ఆ రోజుకి భారతదేశంలో అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు నిజంగా లేని మాట నిజం. అయితే అప్పటికి పరిష్కారం జనాన్ని తగ్గించుకోవడమా, ఆహార ధాన్యాలు పెంచుకోవడమా? గ్రీన్ రివల్యూషన్ అప్పటికే ఎప్పుడో పరిచయం అయింది భారతదేశానికి. అయినా సమస్య అలాగే ఉంది చాలా వరకు. ఆ రోజున యూరప్లో ఒక అవాంఛనీయ ధోరణి ప్రబలింది. అదేమిటంటే ప్రపంచానికి భారంగా తయారవుతున్నాం కాబట్టి పిల్లల్ని కండం మానేయాలి. దాని మీద వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, విపరిణామాలని ఎవరు పట్టించుకోలేదు. కొన్ని దేశాలు వృద్ధ దేశాలుగా మిగిలాయి. తర్వాత యువజనాభా తగ్గింది. జనాభాలో అసమతౌల్యం వచ్చింది. ఆర్థిక అసమతౌల్యం ఎలా మామూలుగా ఉంది. సాంఘికమైనటువంటిది, సంస్కృతికి సంబంధించినటువంటి అసమతౌల్యం వచ్చింది. ఒక వర్గం వాళ్ళు అదనంగా పెరిగారు. వాళ్ళు పాటించలే. ఒక ప్రాంతం, కొన్ని ప్రాంతాలు పాటించలేదు. కొన్ని ప్రాంతాలు స్ట్రిక్ట్గా చాలా ఖచ్చితంగా పాటించాయి. ఇదంతాను ఒక జనాభా అసమతౌల్యానికి కారణం అయింది ఆ రోజుని. ఇప్పటికి కూడా జర్మనీ లాంటి చోట పిల్లలు పుడితే అది భూమికి భారం అన్నటువంటి అభిప్రాయం ఈనాటికే ఉంది. ఈ పరిణామాలు చూస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక రకమైనటువంటి మౌఢ్యమే. అది ఆ ప్రభావం సంజయ్ గాంధీ మీద బలంగా ఉందని చెప్పేవారు. దేశం మొత్తం మీద చేయమని ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్ని ఏదో రకంగా నయాన్నో భయాన్నో చేయించి తీరాలి. చివరికి షా కమిషన్ తేల్చిందంటే, షా కమిషన్ అంటే ఎమర్జెన్సీ అత్యాచారాల మీద నియమించినటువంటి దర్యాప్తు సంఘం. జస్టిస్ షా ఆయన తేల్చింది ఏంటి? 1,11,00,000 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. ఇందులో 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు కూడా ఉన్నారు. 10th క్లాస్ పిల్లల నుంచి. అది ఎక్కడో కాదు, ఎక్కడో ఉత్తర భారతదేశంలోనో లేకపోతే అటవీ ప్రాంతంలోనూ జరిగిందని అనుకోక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది. ఖమ్మానికి సంబంధించిన ఒక అబ్బాయి గుంటూరులో తన బంధువుల ఇంట్లో ఉండి 10th క్లాస్ చదివాడు. ఆ పిల్లాడు 10th క్లాస్ పరీక్ష రాసి వస్తుంటే ఒక వ్యాన్ ఆపింది. ఎవరే అబ్బాయి ఇందులో ఎక్కువ అని చెప్పారు. నేను ఎక్కడంటే వాడిని తీసుకెళ్ళి అందులో పడేసి ఎక్కడికో తీసుకెళ్ళి శస్త్రచికిత్స చేసి అలాగే బయటికి పంపించారు వాడిని. ఇది ఆర్ఎస్ఎస్ పేపర్లోనో మరో దాంట్లోనో వచ్చిన వార్త కాదండి. ఇది విశాలాంధ్రలో వచ్చింది వార్త. 42 మంది బాలురకు శస్త్రచికిత్సలు అని హెడ్డింగ్ తోటి వచ్చింది. ఈ విశాలాంధ్ర నిజానికి ఎమర్జెన్సీని సమర్థించిన పత్రిక. ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఈ ఎక్సెసెస్ని అది కూడా భరించలేకపోయింది చివరికి. అలా రోడ్డు మీద వెళ్తున్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేయడం అంటే ఏమిటి? టార్గెట్, ప్రతి వాళ్ళకి టార్గెట్. నీకు ప్రమోషన్ కావాలంటే ఆపరేషన్ చేయించుకో, నీకు ఇంక్రిమెంట్ కావాలంటే ఆపరేషన్ చేయించుకో. ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయి వారు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జలగం వెంగళరావు గారు కూడా. కుటుంబ నియంత్రణ అన్నది అప్పటికే మొదలైంది భారతదేశంలో, నిజమే. కానీ స్వచ్ఛందంగా నువ్వు చేయించుకోవాలంటే చేయించుకో, లేకపోతే లేదు. సంజయ్ గాంధీ అనే అతను వచ్చి అందరికీ చేయించు తీరాలని చెప్పాడు. దేశంలో పిల్లలు పుట్టొద్దండి. పిల్లలు అది ఆలోచించేవాడు కాదు అతని స్థాయి ఏమిటి? ఇంతకీ ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకి
కేంద్రాల్లో ఉన్నటువంటి కుటుంబ సంక్షేమ శాఖ అనుమతి కూడా లేదు. చేసేసారు, భారతదేశం మొత్తం మీద చేసేసారు.